నాగమల్లేశ్వర్ గారు ఏదో రోడ్ల గురించి మాట్లాడదాం అనుకుంటే ఈ రోజు కూడా మీ పార్టీ గురించే మాట్లాడుతున్నారు. అందులో ప్రధానంగా మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ నాడు రోడ్లన్నీ గుంతలు, ప్రశ్నిస్తే కేసులు, ఎవరైనా ప్రశ్నిస్తే రోడ్లు బాలేదని కేసులు పెట్టారంట. మీరు గత ప్రభుత్వం అంటే గుర్తొచ్చేవి ఇవే. ఏపీకి వైసీపీ మిగిల్చింది అప్పులే. ఇది రోడ్ల గురించి గతంలో మీ ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితులు అలా ఉన్నాయంట. ప్రశ్నిస్తే కేసులు కూడా పెట్టారంట. మరి ఇప్పుడేమైనా పరిస్థితులు మారాయా? రోడ్లు బాగుపడ్డాయా? ఎవరు ప్రశ్నించిన సిచ్యువేషన్ వచ్చినట్టేనా? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. సో ఇవాళ ఎవరు సార్ చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది రోడ్లను. ఏదంటే గోతుల్ని గొయ్యలుగా, గొయ్యల్ని కాలువలుగా, కాలువల్ని చెరువులుగా చేస్తుంది కదా. ఇప్పుడు పంట ఏదైనా ఏ పంట అయినా వేసుకోవచ్చు, అంత నీట్గా ఉన్నాయి. ఆవిడెవరో అన్నట్టుగా పాలు పోసి పాలు ఎత్తుకుంటే అంత నీట్గా ఉన్నాయని ఆవిడ చెప్పింది కదా. సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి ఏంది అని అనేది చాలా చాలా క్లారిటీగా ఉంది. ఇవాళ వాళ్ళ వరుస ఎలా ఉంటుందంటే, మనం ఎన్ని సబ్జెక్ట్ పరంగా చూపించండి, ఎంత లీగల్గా మాట్లాడినివ్వండి, ఎంత ప్రాపర్ లెక్కలు అప్పచెప్పనివ్వండి, లేకపోతే వాళ్ళకే వాళ్ళ అసెంబ్లీలో ఏ లెక్కలన్నా చెప్పనివ్వండి. వాళ్ళ ఓవరాల్ టార్గెట్ ఏంది అని అంటే 2019 నుంచి 24 వరకు ఏమీ జరగలేదు, ఏం అవ్వలేదు. నేను చూసారు కదా డిప్యూటీ సీఎం గారు అక్కడికి వెళ్ళినా కూడా పాపం రైతు ఏదో చెప్తుంటే కూడా 2019లో బాగా జరగలేదు కదా, 2019లో ఎందుకు అలా జరగలేదని పదే పదే గుచ్చి ప్రశ్నిస్తున్నారు అని అంటే, ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి మీరు ఇప్పుడు చెప్పినటువంటి లెక్కల ప్రకారం రోడ్డు ప్రమాదం వల్ల దగ్గరగా 6400 మంది చనిపోయారు. ఇది వీళ్ళు వచ్చిన 18 నెలల కాలంలో. ఇంకా రోడ్లు బాగాలేనట్ట సార్ గత ఏడాది అంటే మీ నిర్లక్ష్యానికి కారణము మీరు ఇప్పటికి దగ్గరగా 2,20,000 కోట్ల అప్పు చేసి, ఇంకా మీ దగ్గర 4,000 కోట్లు లేక మళ్ళీ డీజిల్ ధరలు పెంచుతాం, లేకపోతే పెట్రోల్ ధరలు పెంచుతాం, గనుల ధరలు పెంచుతాం, రిజిస్ట్రేషన్ల ధరలు పెంచుతాం అని మళ్ళీ ప్రజల యొక్క రక్తాన్ని పీల్చడానికి రెడీ అయిపోయి ఏం చేశారు? డబ్బులన్నీ 2,20,000 కోట్ల డబ్బులు ఏం చేశారు? మళ్ళీ పీపీపీ విధానం అని చెప్పేసి, మళ్ళీ పీపీపీ అంటే మీ థర్డ్ పార్టీసు మీ కబ్జాదారులకి మళ్ళీ అప్పచెప్పడానికి. ఇంకా మనిషి అన్నోడు బిలో పావర్టీ లైన్లో ఉన్నవాడు అసలు బతకడానికి వీల్లేదు. ఎందుకనంటే ఈ 18 నెలల కాలమే వాళ్ళకి బాధుడే అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఎలాగుందనేది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎలాగుందనేది ఇవాళ మనందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా మీ నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో ఇప్పుడు రోడ్లు చూపించండి, ఆ పిక్స్ చూపించండి, ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయి రోడ్లు. ఏం చేశారు మీరు? ఏం బాగు చేశారు మీరు? 2014 నుంచి 19 వరకు ఎరగబొచ్చింది ఏం లేదు. పోనీ చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన రోడ్లని కూడా మనుషులను పెట్టి కూడా తీయించినటువంటి నీచమైనటువంటి రాజకీయం చేసినటువంటి వ్యక్తులు మీరు. పోనీ మీరు వచ్చి 18 నెలలు అవుతున్నా కూడా ఎరగబడి చేసింది ఏమీ లేకపోగా ఏదో స్టేట్మెంట్లు ఇస్తారు కదా, హాఫ్ నాలెడ్జ్ స్టేట్మెంట్లు సార్ అవి. ఆంధ్ర రాష్ట్రం ఎందుకు విడిపోయింది, తెలంగాణ ఎందుకు విడిపోయింది అని అంటే, కోనసీమలో పచ్చదనం చూసి కుళ్ళుకొని దిష్టి తగిలి రాష్ట్రం విడిపోయింది. ఇది ఇట్లుంటది వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు, వీళ్ళు ఇచ్చే మాటలు. ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తున్నాను ఏంటేనంటే, ఎక్కడెక్కడైతే మీ జిల్లాలలో కానీ, మీ మండలాల్లో కానీ, మీ నియోజకవర్గాల్లో కానీ ఎక్కడెక్కడైతే రోడ్లు బాలేవో అక్కడ ఫొటోస్ తీసి ట్యాగ్ చేసి బ్యాడ్ మార్నింగ్ అని ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి లోకేష్ బాబుకి గారికి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి అయినా కూడా ట్యాగ్ చేయమని అడుగుతున్నా. అది త్రూ ట్విట్టర్ ద్వారా అయినా, ఇన్స్టా అయినా, ఫేస్బుక్ అయినా వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంత బాగా పరిపాలనలో ఉంది, ఎంత బాగా రోడ్లు బాగా పనిచేస్తున్నాయి, వాళ్ళ వల్ల ఇప్పటికే 6,400 మందిని పొట్టన పెట్టుకున్నారన్న విషయం వాళ్ళకి తెలియాలి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మీ ఛానల్ ద్వారా నేను కోరుకునేదైతే ఇదే సార్. ఎక్కడ ఆయన అంటున్నారు కదా, ప్రశ్నించండి మీరు ప్రశ్నించండి అంటున్నారు. కాబట్టి మనం కూడా అందరం కలిసి ప్రశ్నిద్దాం. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నిద్దాం, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కుట్రల్ని ప్రశ్నిద్దాం, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏది నకిలీ మద్యమం అవ్వచ్చు, లేకపోతే ఏమంటారు గోమాంసం
నేను ఈ మాట ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడే మా విశాఖపట్నంలోనే దగ్గరగా 180 టన్నుల గోమాంసం దొరికితే కూడా అతి స్థుతి గతి లేదు. అక్కడెక్కడో తిరుగుతున్నావు, ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు కదా. సనాతన ధర్మకర్త, సనాతన ధర్మం నాది అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసలు ఎందుకు వచ్చారో 18 నెలల కాలం నుంచి రాష్ట్రంలో లేకుండా హడావుడిగా ఇప్పుడు కోనసీమలో అడుగు పెట్టడానికి రీజన్ ఏంటి? మన జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్ళారు కాబట్టి ఇక్కడ పర్యటన చేద్దామని రెడీ అయిపోయారు. పోనీ ఒక నిమిషమైనా రైతు కష్టం అన్న వినే ఓపిక ఉందంటే ఆ ఓపిక కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎంత కాడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం తప్ప వీళ్ళు లెక్కలు చెప్పలేరు, వీళ్ళకి సబ్జెక్టు చెప్పలేరు. అట్లీస్ట్ లబ్ధిదారులు ఎంత ఉన్నారో తెలియదు, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో తెలియదు, ఈ రాష్ట్రంలో ఎన్ని మీరు పెన్షన్లు తీసేశారో క్లారిటీ లేదు మీకు. మళ్ళీ ఇవాళ ఎంత పెద్ద స్టేట్మెంట్లు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు అని అంటే ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించారని అనుకుంటున్నారా? లేకపోతే ఆ పర్లేదు ఉండేది ఇంకా మేము 5 సంవత్సరాల కాలమే కాబట్టి అడ్డగోలుగా ఎలాగైనా చేసుకొని వెళ్ళిపోవచ్చు అని ధోరణిలో ఉన్నారు అని అనేది రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇలా చెప్తున్నారు 15 సంవత్సరాలు అప్పుడు కాదు ఇప్పుడు అడుక్కుంటున్నారంట. 15 సంవత్సరాలు ఇక మీద నుంచి మనం ఉండాలి అని అంటే ఎట్లా ఉండాలని 15 ఏళ్ళు మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు గుంతల రోడ్లోనే ప్రయాణం చేయాలా? జాతకాలు చెప్పేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించరు. 15 సంవత్సరాలు కలిసి ఉండాలని ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు. ఏ పరిపాలన చేయకుండానే మేము మళ్ళీ వచ్చేస్తామని ధీమాతో ఉన్నారని అంటే ఎంత కష్టపడి ఇన్ని పథకాలు ఇచ్చి ఇంత సంక్షేమం ఇచ్చి మనకే ఒకవేళ 11 అంటే ఇంకా రాబో రోజుల్లో వీళ్ళకి అసలు కనిపించవేమో ఈ పార్టీ. నేనైతే అలా అనుకుంటున్నా. రాబో రోజులలో కొన్ని పార్టీలు భూస్థాపితం అయిపోతాయేమని నాకు అనిపిస్తుంది పర్సనల్ గా. సో మీకు 164 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు కాబట్టి చక్కగా చెయ్యండి పరిపాలన. మీరు పరిపాలన చేస్తే మాకు అడగాల్సినటువంటి అవసరం లేదు కదా, మాకు ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు కదా. మీరు సోమరిపోతుల్లాగా దున్నపోతు మీద వర్షం పడినట్టుగా మీరు తడమకుండా ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నారు. అంటే 3 ఫ్లైట్లు వేసుకొని అటు పోయి వస్తుంటావు. ఫ్లైట్లకి అయ్యే కాస్ట్ అన్నా అయిపోద్ది కదా 4000 కోట్లు. ఆ ఫ్లైట్ కి అయ్యే కాస్ట్లే అవుతుంది కదా 5000 కోట్లు ప్రైవేట్ కాలేజీలకి, ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి. సో మీ జల్సాలకి మీ వాటికి అన్నిటికీ మాత్రం మీకు డబ్బులు కావాలి. అది కూడా ప్రజల దగ్గర నుంచి డబ్బులు కావాలి. ఏ పని చేయాలన్నా ప్రజలు పన్నులు కట్టాలి, లేకపోతే వాళ్ళ మీద బాదుడేసి మళ్ళీ వసూలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. కాబట్టి రాబో రోజులలో మీ అందరికీ సమాధానం గట్టిగానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. రైట్, మీ పాయింట్ చెప్పండి ప్రసాద్ గారు. సార్ ఒక్క నిమిషం, మనం అప్పులు లెక్క కట్టడంలో వెనకబడి ఉన్నాం సార్. మనకి లెక్కలు రావట్లేదు. మనం చంద్రబాబు నాయుడు గారిని ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ అడిగితే వాళ్ళే నేర్పిస్తారు కదా. మీరు 2,27,000 కోట్ల అప్పుల దగ్గర మీరు ఆగిపోయారు. ఇది 4వ తారీఖు 11వ నెల ఈనాడు పేపర్ సార్. రాజధానికి మరో 32,500 కోట్ల అప్పు. ఇంకొకటి కూడా ఉంది సార్, 8వ తారీఖు వచ్చింది సార్. మరో 9,000 కోట్ల రుణ సమీకరణ సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే అప్పు రత్న అంటారు, కానీ ఇక్కడ రుణం మరో 9,000 కోట్లు సార్. వెరసి 2,70,000 కోట్లు అయింది సార్ అప్పు. 270 అయిపోయిందా? మరి ఇంకా 2,20,000 చేసిన అప్పు చేయబోయే అప్పు సార్. వాస్తవంగా చేసిన అప్పు చేయబోయే అప్పు ఇప్పుడు 2,70,000 కోట్లు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3,36,000 కోట్లు చేశారు. కానీ వీళ్ళు దాన్ని 2 ఏళ్లలో క్రాస్ చేసి పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి కేక్ కటింగ్ చేసి సంబరాలు చేస్తారు, చూస్తూ ఉన్నారు. రైట్.